ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీలతో ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన స్త్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత రవాణా సదుపాయాన్ని ఎట్టకేలకు అమలు చేశారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఈ సదుపాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఈ పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంతవరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు రవాణా అందుబాటులో ఉన్నా ప్రస్తుతం ఆర్థిక ఒడిదుడుకులతో నడుస్తున్న రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకాన్ని నిజంగానే అమలు చేస్తారా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి రప్పించడం చర్చనీయాంశమవుతోంది. మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు రవాణాకు ఎక్స్ప్రెస్, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను కేటాయించారు. ఈ బస్సుల్లో మహిళలు, యువతులు ఎంత దూరమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు చూపితే చాలు మహిళల టికెట్ ఛార్జీని ప్రభుత్వమే భరిస్తుంది. బస్సు ఎక్కిన మహిళలకు జీరో టికెట్ ఇస్తున్నారు. ఆర్టీసీకి అయ్యే టికెట్ భారాన్ని ప్రభుత్వమే భరించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంత మొత్తంలో కోట్ల భారం భరించడం వల్ల ప్రభుత్వానికి భారమైన ఒక దశలో అన్ని వర్గాల వ్యాపార సంస్థలు ఆర్థికాభివృద్ధి చెందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్టీసీకి ఎలాంటి నష్టము ఉండబోదని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 11,500 ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో విశాఖలోనే దాదాపు 680 ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో విశాఖలోనే 600 బస్సులు ఉచిత రవాణాకు కేటాయించామని అధికారులు చెబుతుండడం విశేషం. శుక్రవారం స్త్రీ శక్తి ఉచిత బస్సు రవాణాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. రాష్ట్ర ఎన్ఎంయు కార్యదర్శి ఎం శ్రీనివాసరావు తదితరులతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీకి ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరుగుతుందని హర్షం వెలుబుచ్చారు. మహిళలు ఆధార్ కార్డుతో ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని వినియోగించుకోవడం రాష్ట్రాభివృద్ధికి శుభ పరిణామమని కూడా చెబుతున్నారు. ఇది ఈరోజు ఒక మహత్తర పథకం ఒకటి ప్రారంభమైందండి. స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలోని విజయవాడ పిఎన్బిఎస్లోని స్టార్ట్ చేశారండి, లాంచ్ చేశారండి. ఇక్కడంతా అక్కడి నుంచి పథకం స్టార్ట్ అయింది. ఈ పథకంలో భాగంగా స్త్రీలు, గర్ల్స్, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ అందరు కూడా ఫ్రీ టికెట్ అండి, ఫ్రీ జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. ఇది ఒక ఆధార్ కార్డు, లేకపోతే పాన్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, రేషన్ కార్డు ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఏమైనా చూపిస్తే దాన్ని బట్టి ఫ్రీ ఇస్తారు. 5 రకాలు ప్రోడక్ట్స్ అంటే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ అండి. ఇంటర్ స్టేట్ నాన్ స్టాప్ సర్వీసులు అయితే తీసుకోవాలండి. ఇది ఏంటంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి, మహిళలకి తమ కాళ్ళ మీద తను నిలబెట్టడానికి ఇదంతా చాలా ఉపయోగపడుతుందండి. అంటే బస్ ఛార్జీలు పే చేయలేక, కొంతమంది పనులకి వెళ్ళలేక, స్కూల్కి కాలేజీలకు వెళ్ళలేక, బస్ పాస్ కట్టుకోవడం కూడా డబ్బులు లేక చాలామంది ఆగిపోతున్నారండి. ఈ పథకం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఒక ఊతం ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళంతా మంచి స్వావలంబన పొంది ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా చాలా అభివృద్ధి చెందుతారండి. సో ప్రజలందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకొని అంతా బాగా అభివృద్ధిలోకి వస్తారని కోరుతున్నామండి. మా ఆర్టీసీ కార్మికులు, స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి దీన్ని పనిచేస్తున్నారండి. సో ఓవరాల్గా మొత్తం మీద ఇది అందరికీ చాలా ఉపయోగమైన స్కీమ్ కాబట్టి అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాను. ఆర్టీసీకి ఏం లాస్ ఉండదు. ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా రీయింబర్స్ చేస్తుందండి. సో ఆర్టీసీకి లాస్ ఉండదండి. పోతే ఓఆర్ పెరగడం వల్ల ఇంకా లాభమే అవుతుందండి. ఇప్పుడు ఉన్న ప్రయాణికుల కన్నా అదనపు ప్రయాణికులు వస్తారు. అదనపు ప్రయాణికులు రావడం వల్ల ఓఆర్ పెరుగుతుంది. అదంతా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి